ఈ తీస్తా నది కూడా ఈ ఇష్యూ అదేనా సార్? తీస్తా సపరేట్, తీస్తా మనకి అటువైపు నుంచి ఉంది, అది బెంగాల్ బంగ్లాదేశ్, అది మనకు ఒప్పందం ఉంది బంగ్లాదేశ్. అది పెద్ద ప్రాబ్లమే, కానీ బంగ్లాదేశ్ కూడా ఎక్కువ డాన్స్ చేస్తున్నారు. చైనా వాడికి ఇస్తున్నారు. అది చైనా నుంచి ఆడేం చేస్తాడు, బ్రహ్మపుత్ర చైనా నుంచి వస్తుంది. చైనా ట్యాప్ ఆఫ్ చేస్తే కూడా మనకి బ్రహ్మపుత్రది 80% నీళ్లు వచ్చేది మనకు అస్సాం నుంచి. అస్సాంలో పడే వర్షంతో నీళ్ళు వస్తుంది, పెద్ద సీన్ క్రియేట్ చేయక్కర్లేదు. ఇక్కడి నుంచి వెళ్ళే యమునా కానీ గంగా కానీ అది కూడా అక్కడికి వెళ్తుంది కదా బంగ్లాదేశ్కి లాస్ట్ తీస్తాగా. మనం కూడా బంద్ చేయొచ్చు. ఇక్కడ చైనాకి ఏమి ఇస్తారు వాళ్ళు? చైనాకి ఇట్లా అప్గ్రేడ్ ఉంది, అది పైకి వెళ్ళలేదు కదా, నీళ్లు పంప్ చేయలేరు కదా మీరు. గ్రేడియంట్ ఇట్లా ఉంది పైనుంచి, బ్రహ్మపుత్ర ఇటు నుంచి వస్తుంది, యమునా గంగా ఇట్ల నుంచి వస్తుంది. అది మనం కంట్రోల్ చేయొచ్చు. నీళ్లు చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ చెప్తారు, నెక్స్ట్ వరల్డ్ వార్ నీళ్ళ కోసం కొట్టుకుంటారు, అది ఇప్పుడు జరుగుతుంది. అది ఉంటే మనం ట్యాప్ ఆఫ్ చేస్తే పాకిస్తాన్ వస్తారు కొడుకు. ఇప్పుడు తీస్తాలో చైనా ఇన్వాల్వ్మెంట్ పెరిగితే మనకు నేషనల్ సెక్యూరిటీకి ఇబ్బంది పడుతుంది. చైనా రారు, చైనా చాలా ప్రయారిటీస్ వాళ్ళకు ఉన్నాయి. మొన్న ఈ బంగ్లాదేశ్ ప్రధాని బీజింగ్ వెళ్ళిండు, ఒప్పందం చేసుకుంటూ. యుఎస్ ఊరుకుంటారా? యుఎస్ చైనాను రానిస్తారా అక్కడ? అప్పుడు ఈ ఉన్న గవర్నమెంట్ పోతాయి. రేపు యుఎస్ కావాలంటే వీళ్ళే చేయించింది కదా రాయిట్స్ అని అక్కడ. యుఎస్ నెక్స్ట్ రైట్ చేపిస్తారు, ఇప్పుడున్న ప్రధానమంత్రి పోతాడు. అది పాకిస్తాన్ అయినా బంగ్లాదేశ్ అయినా యుఎస్ కంట్రోల్ చేస్తారు, అంతే వాళ్ళ చేతిలో ఉందండి. మొట్టమొదటిసారిగా పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ కొంత డిఫెన్సివ్ ఎక్విప్మెంట్ కొంటున్నది అనేది తాజాగా వచ్చినట్టు. నో ప్రాబ్లం, కొన్ని ఏం చేసుకుంటారు, యుద్ధం ఎవరితో చేస్తారు మీరు? పాకిస్తాన్, బంగ్లాదేశ్, చైనా ఒకటే అవకాశం ఉంది సార్ భారత్ మీద? ఛాన్సే లేదు అసలే. మనం జియో పాలిటిక్స్లో అర్థం చేసుకోవాలి. 1+1 2 ఎప్పుడు కాదు, 1+1 11 కూడా కావచ్చు. అది జియో పాలిటిక్స్ అట్లానే ఉంటుంది. బంగ్లాదేశ్ని మనమే క్రియేట్ చేసి వాళ్ళకి ఇచ్చాం. వాళ్ళు ఇప్పుడు మన మీద రిటర్న్ పెడితే మనం చూపించవచ్చు, వాళ్ళకి ఏం చేయొచ్చు, ఎకనామిక్లీ మనం ఆడుకోవచ్చు. వాళ్ళు పాకిస్తాన్ దగ్గర ఏం లేదు, వాడు వెళ్ళి బంగ్లాదేశ్ని ఏం సాయం చేస్తాడు? వాడు పాకిస్తాన్ ఆయుధం ఎక్కడ తెచ్చుకుంటున్నాడు? టర్కీని తెచ్చుకుంటున్నాడు. ఆ ఆయుధం బంగ్లాదేశ్కి అమ్మి డబ్బులు తీసుకుంటున్నాడు. చైనా, టర్కీ వాళ్ళు ఏం చేస్తారు? ఫస్ట్ టర్కీ 100 డ్రోన్లు ఇచ్చారు పాకిస్తాన్కి, డిస్కౌంట్ రేట్లు ఇచ్చాడు. వీడేం చేస్తాడు? 50 ఆంధ్ర పెట్టుకొని 50 బంగ్లాదేశ్కి అమ్ముతాడు, ఫుల్ రేట్లు అమ్ముతాడు. దాని నుంచి ఏదైనా డబ్బులు వస్తాయి నాకు అని చెప్పేసి. అది మనకి ప్రాక్టికల్గా ఆలోచించాలి. మనం ఎక్కువ ఎక్సైట్ కాకూడదు. ఈ చైనా, పాకిస్తాన్ అంతా మనం కూల్ తీసుకోవాలి. దాంట్లో మనకు కావాల్సి మనం చేస్తున్నాం. బయట ఎక్కువ పబ్లిసిటీ ఇవ్వక్కర్లేదు. మన ఆర్మీకి తెలిసి ఏం చేయాలని, మన పొలిటీషియన్స్కి తెలిసి ఏం చేయాలని వాళ్ళు చూసుకుంటారు. సో ఇప్పుడు బెంగాల్లో బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏమైనా నేషనల్ సెక్యూరిటీ ఏమైనా మారుతుందా సార్? చాలా మార్పులు వచ్చాయి. చికెన్ నెక్ చూసాం మనం, చాలా మటుకు కాకుండా ఏరియా చాలా హ్యాండ్ ఓవర్ చేశారు గవర్నమెంట్కి ఎక్స్పాన్షన్కి. అది కాకుండా మనం బంగ్లాదేశ్ వైపు కడుతున్న ఫెన్సింగ్ మనం చూస్తుంది. దానికి ఉన్న ల్యాండ్ కావాలండి, అది ఇవ్వలేదు మమతా బెనర్జీ. 780 ఏకర్లు కావాలండి, అది ఇప్పుడు ఇచ్చారు. దాని మీద పని నడుస్తుంది. మీరు చూస్తున్నారు చేంజెస్. కానీ ఇప్పుడు వచ్చి 2-3 నెలలు అవుతుంది కదా, టైం పడుతుంది. కానీ డెఫినెట్గా అమిత్ షా గారు చాలా క్లియర్గా చెప్పారు, వీ విల్ ఫినిష్ ఇట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఫెన్సింగ్ కట్టాల్సిందే, కానీ కొన్ని చోట్ల ఫెన్సింగ్ కట్టలేము. నదులు ఉంటాయి, కొండలు, నదులు ఉంటాయి, అట్లాంటి ప్లేస్లో ఏం చేయలేము. అక్కడ అమిత్ షా గారు మంచి సజెషన్ ఇచ్చారు, పాములు విడిచేద్దామని చెప్పారు. అది కూడా చేయొచ్చు కావాలంటే, పాములు, మొసళ్ళు.